పూరా లోకల్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ మంగళవారం రాత్రికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంత జిల్లాల్లో సాధ్యమైన నష్టాన్ని తగ్గించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ బలగాలను ఇప్పటికే మోహరించింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులోని ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ నుండి మొత్తం 6 బృందాలు నిన్న రాత్రి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల వైపు తరలించబడ్డాయి. ప్రతి బృందంలో 30 మంది శిక్షణ పొందిన సిబ్బంది ఉండగా వీరిని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు పంపించారు. తుఫాన్ సమయంలో ఎదురయ్యే వర్షాలు, గాలివానలు, వరదల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సహాయక చర్యల కోసం ఈ బృందాలను ముందస్తుగా పంపించారు. ఇక విపత్తు పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ప్రమాద ప్రాంతాలపై నిఘు ఉంచడం, తుఫాన్ తర్వాత రక్షణ మరియు పునరావాస చర్యలు చేపట్టడంలో ఈ బృందాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే జిల్లాల అధికారులతో సమన్వయం ఏర్పరిచి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు, గాలివానలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ అవసరమైతే ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థలు మరియు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు.